హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫైట్ టాక్స్. ఈగల్ పోస్ట్ పోన్ ఎవరికి లాభం? రవితేజ కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో పీపుల్స్ మీడియా నిర్మించిన ఈగల్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. హీరో రవితేజను ఈ మేరకు నిర్మాతలు ఒప్పించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వెనక్కి వెళ్తే దొరికే డేట్స్ ఏమిటి? ఆ రోజున సోలో విడుదలకు ఇండస్ట్రీ పెద్దలు అందించే సహకారం ఏమిటి? ఇవన్నీ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకునే సినిమాకు సోలో డేట్ దొరికేలా ఛాంబర్ కృషి చేస్తుందని గతంలో దిల్ రాజు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందువల్ల ఈ మేరకు రూట్ క్లియర్ చేయడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇదిలా ఉంటే ఈగల్ సినిమా వాయిదా పడడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నది చూడాలి. గుంటూరు కారం, హనుమాన్ 2 జనవరి 12న విడుదలవుతున్నాయి. ఈగల్ వాయిదా పడిన తొలి రోజు సినేరియా ఏమీ పెద్దగా మారిపోదు. జనవరి 13న ఈగల్ సైంధవ్ విడుదలవుతున్నాయి. సైంధవ్కు ఇప్పటికే సరిపడా థియేటర్లున్నాయి. అందువల్ల పెద్దగా పెంచుకోవాల్సిన పని లేదు. అందువల్ల రెండో రోజున హనుమాన్కి లేదా గుంటూరు కారం సినిమాకు థియేటర్లు కొంచెం పెరుగుతాయి. గుంటూరు కారం బాగానే థియేటర్లు ముందే తీసుకుంటుంది కనుక ఆ మేరకు హనుమాన్కి రెండో రోజు షోలు పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ మూడో రోజు అంటే జనవరి 14న వచ్చేసరికి ఈగల్ థియేటర్లన్నీ ఎవరికి వెళ్తాయి? ఈగల్ ఇప్పటికే చాలా థియేటర్లు అగ్రిమెంట్లు చేసుకొని ఉంది. ఆ అగ్రిమెంట్లు ఎవరికి బదిలీ చేస్తే వారికి ఆ థియేటర్లు వెళ్తాయి. ఈ మేరకు నా సామిరంగా సినిమాకు ఈగల్ థియేటర్లు బదిలీ అవుతాయని తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.